రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం బీసీ కులాలకు ఉన్నతమైన పదవులను కట్టబెట్టారని 31 మంది శాసనసభ్యులుగాను 7 మంది పార్లమెంటు సభ్యులుగాను అలాగే మంత్రులుగాను కార్పొరేషన్ చైర్మన్లుగా కార్పొరేటర్లుగా బ్యాంకు డైరెక్టర్లుగా ఇలా పలు పదవులు బలిజ కాపు కులస్తులకు మేలు చేశారని అందుకే రానున్న ఎన్నికల్లో అందరూ ఆత్మ పరిశీలన చేసుకుని వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నీలం బాలాజీ బలిజ కాపు కులస్తులను అభ్యర్థించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంతో పోలిస్తే మరింత మెరుగ్గా మేమైతే చేయగలం, మాకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి అని భీష్మించి కూర్చోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకి ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరికి ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేసుకుంటున్నాం. మరి మా కులానికి సంబంధించి మేము ఇక్కడ తిరుపతిలో మేము ఉన్నాము అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుర్తింపు లేదా జనసేనకు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ మనం ఒకసారి మనం చూస్తే పరిశీలిస్తే ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్రంలో మరి ఫారెస్ట్ డెవలప్మెంట్ డైరెక్టర్లుగా ఒక ముగ్గురికి ఇవ్వడం జరిగింది. 6 మందికి బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి కార్పొరేటర్లుగా ఇవ్వడం జరిగింది, గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఖాదీ పరిశ్రమల శాఖ డైరెక్టర్గా మరి ఇక్కడ దుద్దేల బాబు గారికి ఇవ్వడం జరిగింది. టౌన్ బ్యాంక్ డైరెక్టర్లుగా అనిల్ రాయల్ కానీ వెంకటేశ్వర రాయల్ కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ డైరెక్టర్గా కానీ అదేవిధంగా టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ డైరెక్టర్గా కానీ ఇంకా చాలా సంబంధించిన చాలా వర్గాల్లో కూడా అన్నిటి జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయి పదవులు కూడా ఇవ్వడం జరిగింది.